ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం వచ్చాం రోజ్ గార్డెన్. ఈ ఊటీ నుంచి ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు అయితే రోజ్ గార్డెన్కి వచ్చాం మనం. ఇదైతే ఎంట్రన్స్ రోజ్ గార్డెన్కి. మనకి ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇదైతే టికెట్. మనకైతే అడల్ట్ 75 పడింది. మొబైల్ రికార్డింగ్ ఫ్రీ. అదే కెమెరాలో అయితే అడిషనల్గా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్. మనకైతే ఇప్పుడు వ్యూ చూపిస్తాను. మనమైతే రోజ్ గార్డెన్కి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే సీజన్ కాదు, సో పెద్ద క్రౌడ్ కూడా లేదు. అదే సీజన్లో అయితే మనకి రోజెస్ అవి అప్పుడే సీజన్ కాబట్టి మనకి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటాయి, అలాగే క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రైజెస్ వచ్చేసి మనకి అప్పుడు అరౌండ్ 100 ఆ రేంజ్లో ఉంటాయి. జాన్ సులివన్ ఇక్కడ బోర్డు ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరైతే ఇటు చూడొచ్చు. ది లాంగ్వేజ్ ఆఫ్ రోజెస్. రోజెస్ ఆర్ కంటిన్యూ టు బి పర్ఫెక్ట్ గిఫ్ట్ టు కన్వే అవర్ ఎమోషన్స్. రోజెస్ గురించి లాంగ్వేజ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. రోజ్ లాంగ్వేజ్, రోజ్ బడ్స్ డినోట్స్ యూత్ అండ్ బ్యూటీ. అది వచ్చే చూస్తే చాలా అయిపోతే లేట్ అయిపోతుంది. ఫ్లవర్స్ ఈ పైన ఉంటాయండి ఫ్రెండ్స్. పైకి వెళ్దాం, స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు ఏరియల్ వ్యూ ఆఫ్ ఫస్ట్ ట్రైన్సెస్. టోటల్ నెంబర్ ఆఫ్ బెడ్స్ 11. వెరైటీస్ అయితే 194 ఉన్నాయి, 194. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ 1800 ఈ పైన. ఫ్రెండ్స్, ఇక్కడైతే డిఫరెంట్ ఏజ్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి. ఇక్కడైతే వీటి పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లాంట్స్, ఈ రోజెస్ పేరు వచ్చి డ్రీమ్ కమ్ ట్రూ.
ఈ రోజెస్ పేరు వచ్చి పాల్ గోగిన్, పింక్ ప్రామిస్. దీని పేరు వచ్చేసి లేడీ బర్డ్. ఇప్పుడైతే సీజన్ కాదు ఫ్రెండ్స్, అందుకే పెద్ద ఏమీ లేవు. సీజన్ అప్పుడు అయితే బాగుంటుంది, అప్పుడు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు లిల్లీ. ఇటుపక్క పెద్ద లేవు ఫ్రెండ్స్, అటుపక్క బాగా ఉన్నాయి, అటుపక్క వెళ్దాం. ఇటుపక్క అయిపోయినారు అంతే. ఫైర్ స్ప్రే ప్లాంట్ పేరు. ఇంకా ఫ్రెండ్స్ యాక్చువల్గా అటుపక్క కవర్ చేసుకుని ఇటుపక్క వస్తాం, కానీ మనం రివర్స్లో వచ్చాం. అటుపక్క క్రౌడ్ ఎక్కువ ఉన్నారని వీడియో తీయడానికి అంత కంఫర్ట్గా లేదని చెప్పి ఇటుపక్క వచ్చాం. ఇలా కిందకి వెళ్ళొచ్చు మళ్ళీ డౌన్కి. ఇక్కడ అటుపక్క కూడా కవర్ చేసుకొని వెళ్దాం కిందకి. ఫ్రెండ్స్ మనం అయితే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇటు నుంచి ఇందాక చెప్పాను కదా ఇలా దారి ఉందని, అటుపక్క చూడడానికి సేమ్ పెద్ద క్రౌడ్ ఏం లేదు, సీజన్ కాదు కదా, చూడడానికి కూడా పెద్ద ఏం లేదు. అటుపక్క ఫ్లవర్స్ కానీ ఏమీ, అటుపక్క మొత్తం కవర్ చేస్తాం మ్యాక్సిమం.
ఇప్పుడైతే కింద ఉంది ఇంకా పార్క్, ఇంకేముందో చూద్దాం. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రోజెస్ అని ప్లాంట్స్ కానీ ఫ్లవర్స్ కానీ చాలా రకరకాలు ఉన్నాయి. అందుకే రోజ్ గార్డెన్ అని పేరు వచ్చింది. రోజ్ గార్డెన్ అయితే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి 75 రూపీస్ పడింది. అదే నార్మల్ డేస్లో వస్తే 100, 150 ఈ రేంజ్లో ఉంటుంది సీజన్లో వస్తే. ఎందుకంటే సీజన్ పీక్ సీజన్ కాబట్టి ప్రైజెస్ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసేస్తారు. మ్యాక్సిమం ఆ టైంలో వస్తే మీరు వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ బాగుంటాయి, బాగా సీజన్ కాబట్టి బ్లూమింగ్ వస్తాయి. ఇప్పుడైతే జనాలు పెరిగిపోయారు ఫ్రెండ్స్, క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇదైతే ఇప్పుడు సీజన్ కాదు. సీజన్ అయితే ఇవన్నీ ఫ్లవర్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ సీజన్ కాదు కాబట్టి వీళ్ళు తీస్తారు. మళ్ళీ అవి సీజన్కి రెడీ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, వాటి స్టెమ్స్ మట్టుకు అలా ఉంచారు కట్ చేసి. ఇవి చూడడానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి, కానీ ఆర్టిఫిషియల్ కాదు, రియల్ ఫ్లవర్స్ అవి, పేపర్ ఫ్లవర్స్. మనమైతే సగం రోజ్ గార్డెన్ కవర్ చేస్తాం, ఇంకా సగం ఉంది కింద వరకు ఉంది. మనమైతే ఇప్పుడు అటుపక్క వెళ్తున్నాం. హాఫ్ హాఫ్ ఆఫ్ ద వ్యూ అయితే కవర్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. దాన్ని అంతా ఇప్పుడు కవర్ చేద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇంకా కింద వరకు ఉంది రోజ్ గార్డెన్. చుట్టూ గ్రీన్ కలర్ గ్రాస్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చూడడానికి వ్యూ మాత్రం, ఫొటోస్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది తీసుకోవడానికి. బీయింగ్ ఏ సోలో ఎక్స్ప్లోరర్ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎవరితో టెన్షన్ లేదు, సింగిల్ గా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళడమే. ఈ సీజన్ కాకపోయినా జనాలు మాత్రం చాలా ఇదిగా ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఖాళీ లేదు జనాలు లేకపోయినా. సీజన్ కాకపోయినా నాన్ సీజన్ అప్పుడు కూడా బాగానే వచ్చారు క్రౌడ్. చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఫ్యామిలీస్ తో కిడ్స్ తో రావడానికి చాలా బాగుంటది. పిల్లలు ఆడుకోవడానికి మంచి పిక్నిక్ స్పాట్ లాగా ఉంటది, బాగుంటది. ఇక్కడ ఇంకోటి ఉంది, ఏరియల్ వ్యూ ఆఫ్ ట్రెసెస్. టోటల్ నెంబర్ ఆఫ్ బెడ్స్ 18, వెరైటీస్ 690 అంట ఇక్కడ. నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ 5700. అయితే ప్లాంట్స్ అయితే ఉన్నాయి కానీ వాటికి ఫ్లవర్స్ లేదు. ఇక్కడ మీరు కింద స్టెప్స్ చూడొచ్చు. స్టెప్స్ మీద కూడా రోజ్ గార్డెన్, రోజ్ సింబల్స్. ఇది యూనిక్ గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్లోర్ కూడా, ఫ్లోర్ అంటే ఐ మీన్ డౌన్, ఈ ఏవైతే స్టెప్స్ లో ఉన్నాయో ఇవి. ఇక్కడైతే కూర్చుంటే రెస్ట్ తీసుకోవడానికి బాగుంది ఫ్రెండ్స్. వ్యూ చూస్తే ఎంజాయ్ చేయడానికి. మళ్ళీ ఇలా పైకి వెళ్ళడానికి దారి ఉంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ ఎండ్ ఫ్రెండ్స్, ఇటుపక్క సైడ్ మనం అటుపక్క సైడ్ కవర్ చేద్దాం.
ఈ కర్ణాటక గార్డెన్ కంటే పెద్దగా ఉంది, కానీ కర్ణాటక గార్డెన్ కూడా సిమిలర్గా దీనిలాగే ఉంటుంది. కానీ ఏంటంటే అక్కడ మనకి రోజెస్ అవి ఇంతలాగా ఉండవు. అవి ఈ రోజ్ గార్డెన్ అన్నారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. రోజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉండడం వల్ల. ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం పైన ఇంకా ఏం ఉన్నాయా. మెట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. దిగినప్పుడు ఏం అనిపించలేదు, ఎక్కినప్పుడు అనిపిస్తుంది. దట్స్ ద బ్యూటీ. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఫుల్గా రోజ్ గార్డెన్ని. కింద ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లోర్ చేసామో మొత్తం జనాలందరూ పైన ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. లోపల కూడా మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులోకి వెళ్ళి అడుగుదాం, వెళ్ళొచ్చా లేదా చూద్దాం. ఇక్కడైతే లోపల ప్లాంట్స్ అవి ఉన్నాయి, రోజెస్ అవి చూద్దాం. చాలా వేడిగా ఉంది లోపల. ఇక్కడైతే ప్లాంట్స్ కోసం వెంటిలేషన్ కూడా పెట్టారు. లోపల అయితే చాలా వేడిగా ఉన్నాయి బయటకంటే. మీరు చూడొచ్చు రోజెస్ వస్తున్నాయి.
ఇక్కడ అన్ని అవి రోజెస్ అవి పెంచుతున్నారు ఇక్కడ. వీటికి టెంపరేచర్ అయి బాగుండాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలి కదా, ఆక్సిజన్ కావాలి కదా. సో అందుకని వెంటిలేషన్ కూడా ఇక్కడ పెట్టారు. వెంటిలేషన్ మీరు చూడొచ్చు. లోపల చాలా వేడిగా ఉంది, బయట ఎవరు లేదు, ఎండగా ఉన్న చల్లగా అనిపిస్తుంది. అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది రోజ్ గార్డెన్. కవర్ చేసేసరికి చెమటలు పట్టేసినాయి. నేను చూడొచ్చు వ్యూ, ఇల్లు ఎలా ఉన్నాయో ఊటీ. ఇక్కడైతే ఎగ్జిట్ గేట్ ఉంది, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం చూస్తాం మొత్తం. ఇక్కడితో అయితే రోజ్ గార్డెన్ మొత్తం కవర్ చేస్తాం. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.